ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ సింహ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి మూడింటి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. మీకు ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నానికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, చతుర్థాధిపతి రాశాధిపతి. చాలా కష్టం ధనుర్రాశి వారికి. ఈ కష్టం నుంచి మీరు ఎప్పుడు బయటపడతారు? ఫిబ్రవరి. చూసారు, ఇన్ని సంవత్సరాలు పడ్డారు ధనుర్రాశి ధనుర్లగ్నం వాళ్ళు. ఈ లాస్ట్ ఇయర్ పడ్డటువంటి దరిద్రం వర్ణనాతీతం. ఫైనాన్షియల్గా శత్రువులతోటి, రోగాలతోటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నెక్స్ట్ మీకు రాశిలో బుధుడు ఉన్నాడు ఈ యొక్క 24 వరకు. తర్వాత ఈయన మీకు మకరానికి వెళ్ళిపోతాడు, 2వ ఇంట్లోకి. అక్కడ బుధాదిత్య యోగంలో ఉంటారు. వ్యాపారం కొత్తగా నూతనంగా ప్రవేశించాలనుకునే వారికి ఇది శుభసూచకం. బుధుడు మీకు సప్తమాధిపతి, దశమాధిపతి. చూసారా, మీ జీవితంలోకి తగిన జీవిత భాగస్వామి వస్తుంది. వారి ద్వారా మీకు ప్రయోజనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళి కాని వారికి, పెళ్ళి అయిన వారికి చక్కగా ఉన్న జీవిత భాగస్వామితోనే అన్యోన్యత సమకూరుతుంది. ఇద్దరూ కలిసి కూర్చొని ఆలోచించుకొని ఫైనాన్షియల్ మ్యాటర్స్ క్లియర్గా డెవలప్ చేసుకోగలుగుతారు. మంచి అభివృద్ధి జరుగుతుంది. మాతృమూర్తి హెల్త్ విషయంలో కించిత్ జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాహువు చతుర్థంలో ఉన్నాడు, కేంద్రంలో యోగిస్తాడు. బట్ చతుర్థం మాతృస్థానం. ఉద్యోగంలో హార్డ్ వర్క్ పెట్టాలి. తల్లిగారి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు మీకు కావాలి. అలాగే 2వ ఇంట్లో మీకు కర్కాటక ధనుర్రాశి వారికి మీకు భాగ్యాధిపతి ఈయన వచ్చి మీకు 2లో ఉన్నాడు. 2లో భాగ్యాధిపతి ఉండడం ధనం ఇవన్నీ వస్తాయేమో కానీ కొంచెం వారసత్వ ఆస్తుల విషయంలో కొంచెం గడిబిడి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శుక్రుడు తృతీయంలో 28 వరకు ఉంటాడు. తదుపరి చతుర్థంలో మీనంలో ఉచ్చలేకి వెళ్తాడు. మాసాంతంలో కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై, ఉద్యోగం, ఫైనాన్స్ ఇవన్నీ జరిగే అవకాశం, మంచిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి కూడా పెళ్లి కాని వారికి మంచివారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్మూలకంగా ఇద్దరి ఆలోచనలతోటి ముందడుగు అడిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చంద్రుడు మీకు యొక్క ధనురాశి వారికి కర్కాటకం 8వ స్థానం. ఈయన వచ్చేసి ఉద్యోగంలో ఉన్నాడు. ఈయన కూడా మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. 2.5 డేనే ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉద్యోగంలో కూడా కొంత మీకు శ్రమతో కూడినటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఈ ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి ఉంది. మీకు మరి ఏది యోగిస్తుందని తీసుకున్నట్లయితే ఒక రకంగా మీకు యొక్క దశమకంలో కేతువు ఉండడం
కొంచెం ఆశాజనకంగా అప్పుడప్పుడు మధ్యలో వెళ్తుంది, తర్వాత మరలా వెనక్కి వస్తుంటారు. మార్చి తర్వాత అందరికీ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి. మార్చి 29 నుంచి ప్రధానంగా మూవ్ అయ్యే ఈ యొక్క గ్రహాలతోటి మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ శుక్రుడు మీకు రాశి మారడం బాగుంటుంది. శని రాశి మారడం కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థంలో కేంద్రంలోకి వెళ్తాడు. తద్మూలకంగా కేంద్రంలో మీకు పెను మార్పులు సమకూరుతాయి. తద్మూలకంగా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి బ్యాడ్ పొజిషన్ ఏంటంటే వరల్డ్ వైజ్ కూడాను అందరికీ బాగోలేదు. లాస్ట్ ఇయర్ 8th సంఖ్య శని సంఖ్య వచ్చింది, అది బాగలేదు. ఇప్పుడు 9th బాగుంటుంది. మెయిన్గా దేవగురువు అలాగే ధర్మవర్తి అయిన శని భగవంతుడు కాలసర్పదోషం నుంచి బయటికి రాగలుగుతున్నాడు. తద్మూలకంగా మార్చి 29 నుంచి మనకు చాలా వరకు బెనిఫిట్ఫుల్గా ఉంటుంది. చాలా వరకు అనేక మంది అనేక విషయాలు నెగటివ్గానే చెప్తున్నారు. ఏమీ లేదు అసలు. ధర్మవర్తి బయటకు వచ్చాడంటే దేవగురువు బయటకు వచ్చి ఉచ్చ వైపు పయనిస్తున్నాడు, కర్కాటకం వైపు. ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఇచ్చే ప్రాబ్లం ఏంటి? పంచమం ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి వ్యయస్థానం అంటే ఏంటి? శయ్య సౌఖ్యం. ఈయన వచ్చేసి మీకు 6లో ఉన్నాడు. తద్మూలంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్త పడాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోగలగాలి. అంతా మంచి జరుగుతుంది. లాస్ట్ ఇయర్ పడ్డ కష్టం ఇప్పుడు పడరు. ధనుర్రాశి ధనుర్లగ్నం వారు ఉద్యోగంలో కూడా మార్పులు వస్తాయి. శాలరీ టయానికి అందుతుంది. బికాస్ మీకు 6వ ఇంటి అధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు మీకు తృతీయంలో ఉండడం యోగించాడు శనితోటి. కానీ శని యోగిస్తాడు ఆ టైంలో 3లో. నెక్స్ట్ ఈయన శుక్రుడు వచ్చేసి 28 చతుర్థ కేంద్రంలోకి వెళ్తాడు కదా, రాహుతో కలిసి ఉంటాడు. కొంత స్త్రీ ప్రమేయంతో మంచి జరిగే అవకాశం ఉంది. ఉచ్చలో ఉన్నటువంటి కేంద్రమైన ఉచ్చలో ఉండే స్థితి కాబట్టి ఈ యొక్క శుక్రుంది మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఇల్లు సమకూర్చుకుంటారు. నగలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అలాగే ప్రమోషన్స్ కావచ్చు, వాటెవర్ బేబీ ల్యాండ్ విషయాలు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుజుడు ఇప్పుడు వచ్చేసి డెసిషన్స్ తీసుకోగలిగితే ఈయన కేంద్రంలో మీకు యోగించాలి. పాపగ్రహం 7లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వృషభంలోకి వెళ్ళినా యోగించాలి. 6వ ఇంట్లో కూడా యోగించాలి ఉపచయ స్థానాలలో. నెక్స్ట్ 8వ ఇంట్లోకి వస్తే మాత్రం ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 8th హౌస్లో కర్కాటకంలో. ఈ సంవత్సరం మొత్తం ఈ 3 రాశులలో తిరుగుతుంటారు కాబట్టి 2 రాశులు మంచినిస్తే ఒక రాశి మంచినివ్వదు. అది గోచారంలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. దానికి తగ్గ మార్గాలు మీరు చూసుకోగలుగుతారు. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే మీకు రాశి బలం ఎంత ఉంది, గ్రహ బలం ఎంత ఉంది, లగ్నాత్ ఏం సూచిస్తుంది, ఏ జపం చేయాలి, ఏ హోమం చేయాలి, ఏ యోగముద్ర ఇవ్వాలి, ఏ మ్యూజిక్ థెరపీ ఇవ్వాలి, మ్యూజిక్ వింటూ ఏ ముద్రలో కూర్చొని శ్వాస మీద ఫోకస్ చేస్తే ఏది ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతుంది, అలాగే హెల్త్ బాగుంటే వెల్త్ వస్తుంది. ఇవన్నీ చూసుకొని మీరు ముందుకెళ్ళగలరని ఆశిస్తూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ స్వస్తి.